అధ్యక్ష, ఈ అసెంబ్లీలో మొదటిసారి మాట్లాడేటువంటి అవకాశం ఇచ్చినటువంటి మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఆ మాట్లాడేది కూడా మొదలు మా ప్రాంతానికి సంబంధించి, మా ఉమ్మడి కరీంనగర్ జిల్లా సంబంధించి ఏదైతే అద్భుతమైన ప్రాజెక్టు, ఈ ప్రాజెక్ట్ అయితే కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం అయితే 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇస్తామని చెప్పి ఆనాడు అప్పటి ముఖ్యమంత్రి అనేక మార్లు ఎన్నోసార్లు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజానీకానికి చెప్పి, కనీసం మీరు నిన్న మొన్న లెక్కలు చూస్తూ ఉంటే 1,00,000 ఎకరాలకు కూడా నీళ్ళు ఇవ్వనటువంటి దుస్థితి. మరి ఇవాళ దీనికన్నా ముందు స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలున్నప్పుడు ఈ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణ ప్రాంతంలో కానీ అధ్యక్ష ఎన్నో ప్రాజెక్టులు నిర్మాణమైనాయి. ఇవాళ విచిత్రం ఏంటంటే కట్టినాక ముచ్చటగా 3 సంవత్సరాలు కాకముందే ఇవాళ మేడిగడ్డ ఉంగిపోవడం, మరి ఇవాళ పెద్దలు గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా చెప్తా ఉన్నారు, ఇవాళ అన్నారం బ్యారేజ్ కూడా అది కూడా లీక్ అవుతూ ఉంటే దాన్ని కూడా వాటర్ డివాటరింగ్ చేస్తూ ఉన్నాం, సుందిల్లా బుంగబడ్డదని చెప్పి కూడా మరి గతంలో విన్నాం, పత్రికలలో చూసినాం. మరి ఈ రకంగా ఉంటే ఇవాళ 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పెద్ద ఎత్తున అప్పులు చేసి ఇవాళ మరి ఇక్కడటువంటి ఇంతకుముందు మాట్లాడినటువంటి మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు ఆనాడు భారీ నీటి శాఖ మంత్రిగా ఉండి మరి ఆనాడు అనేక మార్లు ఆ కాళేశ్వరం ప్రాజెక్టునే నేను దగ్గరుండి నిలబడి కట్టిస్తా ఉన్నా, అది నా కన్సర్న్లో నడుస్తూ ఉందని చెప్పి అనేక సార్లు పత్రికలలో మరి రాయించుకొని మరి ఎక్స్పోజ్ అయినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. ఇవాళ మొన్న మనందరం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో మరి ఏదైతే మేడిగడ్డ ఉంగిందని చెప్పి ఆనాడు దానికన్నా ముందు రోజు మరి అన్ని పక్షాలను, అన్ని రాజకీయ పార్టీలను, ఈ శాసనసభలో ఉన్నటువంటి అందరి సభ్యులను అధ్యక్ష ఆ రోజు మరి మీ ఆధ్వర్యంలో అప్పీల్ చేయడం జరిగింది. ఆనాడు వీళ్ళు రాక మరి ఎక్కడో నల్గొండలో మీటింగ్ పెట్టి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు మరి వ్యంగ్యంగా మాట్లాడి మీరు దేనికోసం పోతానో అక్కడ ఏం బీక్టానికి పోతానని చెప్పి ఆనాడు మరి అక్కడటువంటి మాజీ ముఖ్యమంత్రి గారు మరి ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడడం జరిగింది. అంటే 10 సంవత్సరాలు ఒక ముఖ్యమంత్రిగా పనిచేసి మరి అటువంటి విషయాలు మాట్లాడచ్చు, ఆ భాషను వాడి మాట్లాడచ్చు అధ్యక్ష, ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఇవాళ ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించి మా కరీంనగర్ జిల్లాను మొత్తం నిట్ట నిలువున ముంచి ఇవాళ టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుండి ఇవాళ టీఆర్ఎస్ పార్టీ పుట్టినప్పటి నుండి ఇవాళ బీఆర్ఎస్ పార్టీగా మారే వరకు ఇవాళ వాళ్ళను ఇవాళ కేసీఆర్ గారిని, కేసీఆర్ గారి కుటుంబాన్ని, ఆ పార్టీని బతికించినటువంటి మా ఉమ్మడి కరీంనగర్ జిల్లాను మొత్తం సర్వనాశనంగా ముంచారు. మా జిల్లా కొరిగింది ఏం లేదు. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు కడితే ఇవాళ కాళేశ్వరం మంత్రి నియోజకవర్గం ఉంది, మేడిగడ్డ కానీ అన్నారం కానీ సుందిల్ల కానీ కనీసం ఒక్క సుక్క నీళ్ళు కూడా మంత్రి నియోజకవర్గానికి వెళ్ళే. అక్కడి నుంచి వస్తే ఇక్కడనే మా సోదరుడు మక్కాన్ సింగ్ గారు ఉన్నారు, రామగుండ నియోజకవర్గం ఇలా తలాపుకు నీళ్లుంటాయి, సముద్రం లెక్క నీళ్లుంటాయి, కానీ ఒక్క సుక్క నీళ్లు కూడా అక్కడ సాగు భూమికి నీళ్లు రావు. మరి ఆ నీళ్ళు ఎక్కడికి పోయినాయంటే ఆ నుంచి వెళ్ళి అప్పుడు మరి ఎల్లంపల్లి శ్రీపాద ప్రాజెక్టుని కట్టింది ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం. ఆ ప్రాజెక్టులో నీళ్లు నింపి మరి అక్కడి నుండి నంది మేడాలను తీసుకొచ్చి అక్కడి నుండి లిఫ్టుల ద్వారా ఇవాళ ఎక్కడ తీసుకుపోయారంటే సిద్దిపేట, గజ్వేల్ నీళ్ళు తీసుకుపోయాం. కానీ మాకేం ఉరగలేదు. ఇవాళ మా ప్రాంతానికి కరీంనగర్ జిల్లాకు వచ్చినప్పుడు గతంలో ఏదైతే ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 1963లో జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు అధ్యక్ష ఆనాడు ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయడం జరిగింది. మరి ఆనాడు 112 టీఎంసీలతోని ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి పనులు ప్రారంభిస్తే మా ప్రాంతానికి ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు
1983లో మరి మా ప్రాంతానికి ఎస్ఆర్ఎస్పి కాలువల ద్వారా నీళ్ళు వచ్చినాయి. ఎస్ఆర్ఎస్పి కాలువల ద్వారా నీళ్ళు వస్తే మరి ఆనాటి నుండి ఈనాటి వరకు మన మధ్యలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు కాలువ లైనింగ్ జరగడం, డ్రాపులు పూర్తిగా సిమెంటు కాంక్రీట్తో నిర్మాణం జరగడం, మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లా అంతా కూడా ఆనాడు మొత్తం కాలువలు తవ్వడం జరిగింది. ఆనాడు ఫేజ్ 1 కానీ ఫేజ్ 2 కానీ ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు ద్వారా ఆనాడు మా ప్రాంతానికి దాదాపు 9.5 లక్షల ఆయకట్టు ఆనాడు రావడం జరిగింది. మరి అప్పర్ ఏదైతే మిడ్ మానేర్ లోయర్ మానేర్ మీద 4,70,000 ఎకరాల అధ్యక్ష. ఇవాళ అది తప్ప ఇవాళ కనీసం ఇంతకుముందు గతంలో హరీష్ రావు గారు మాట్లాడినప్పుడు చెప్తా ఉన్నారు, అంతకుముందు ఒక గంట క్రితం మేము కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టుకు ఏదైతే కాలువలు ఉన్నాయో ఆ కాలువలన్నింటినీ చివరి ఆయకట్టుకు నీళ్ళు ఇస్తామని చెప్పి, ఇవాళ మీరు ఎవ్వరు నాతో నచ్చినా మీరు రండి, నేను చూపిస్తా. ఎక్కడ కూడా చివరి ఆయకట్టుకు నీళ్ళు ఇచ్చిన దాఖలాలు లేవు. మా నీళ్లను మా రైతుల పుట్టగొట్టి, మా ప్రాంత రైతుల పుట్టగొట్టి, మా దగ్గర మాయ మాటలు చెప్పి, ఎప్పుడు ఎన్నికలు జరిగినా టీఆర్ఎస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేయించుకొని కరీంనగర్ జిల్లా రైతుల ఉమ్మడి జిల్లా రైతుల పుట్టగొట్టింది తప్ప మీరు కానీ మాకు ఏ రోజు కూడా మా ప్రాంతానికి మీరు కాళేశ్వరం నీళ్ళు తీసుకొచ్చి మా నీళ్లతోని మా ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసింది లేదు. మీరు ఏం చెప్పినారు ఆనాడు ఉద్యమ సమయంలో ఏమున్నది, ఇది ఇప్పుడు నీళ్ళు వస్తలేవు, రేపు తెలంగాణ రాష్ట్రం వస్తే కాలడ్డం పెడితే నీళ్ళు వస్తాయని చెప్పారు కేసీఆర్ గారు. కాలడ్డం పెడితే నీళ్ళు వస్తాయని చెప్పారు, పొలాలు పాకులు పడతాయని చెప్పారు, పొలాలలో చేపలు పట్టొచ్చని చెప్పారు, పొలాలు ఎండిపోవని చెప్పిండ్రు. కానీ మీరు ఏం చేసిందంటే మా ప్రాంత రైతులను మోసం చేశారు. మీరు మా దగ్గర ఏం చేయలేదు. మీరు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టినటువంటి డ్రాప్ కూలిపోతే కూడా కనీసం డ్రాప్ను రిపేర్ చేయలేదు. మీరు ఎక్కడైనా డీపీలు షటర్ పోతే ఒక్క షటర్ నిర్మాణం చేయలేదు. మీరు ఇలా మీకు మా ఉమ్మడి కరీంనగర్ జిల్లా గురించి కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజా రైతాంగం గురించి కానీ మాట్లాడేటువంటి హక్కు లేదు. ఎందుకంటే ఇవాళ డబ్బులు ఖర్చు పెట్టిండ్రు కానీ ఎక్కడ కూడా అవి ఉపయోగానికి రాలేదు. ఇవాళ మా ఏదైతే మీరు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మీరు చెప్తా ఉన్నారు, ఆనాడు ఆ కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయితే 1 కోటి ఎకరాలకు నీళ్ళు వస్తాయని చెప్పారు. ఇవాళ 1 కోటి ఎకరాలకు నీళ్ళు వస్తాయని చెప్పి మీరు ఇచ్చిన లెక్కలనే 1,00,000 ఎకరాలు దాటలేవు. ఇవాళ మీరు 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు నీళ్లు ఎత్తిపోతే కనీసం మీరు ఏ